నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరినాథ్, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న స్టోరీతో వచ్చాను. అది మీకోసం, మీ కుటుంబం కోసం, మనందరి కోసం. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. తనకి ఒకే ఒక కూతురు లత. లత పుట్టినప్పటి నుంచే రామయ్య తన కూతురి వివాహాన్ని గొప్పగా చేయాలని సంకల్పించాడు. తను ఏ పని చేసినా అందులో కొంత డబ్బు జమ చేస్తూ ఉండేవాడు. రామయ్య పొద్దున్నే లేచి పొలంలో కష్టపడి పనిచేసి తన జీవనాధారం కోసం కొంత డబ్బు ఖర్చు చేసుకొని మిగిలిన మొత్తాన్ని లత పెళ్లి కోసం పక్కన పెట్టేవాడు. అతను తన కూతురి పెళ్లి కోసం ఎన్నో కలలు కంటూ ఉండేవాడు. అద్భుతమైన పెళ్లి, అందమైన ఆభరణాలు, గొప్ప మాంగళ్య సమర్పణలు, ఇలా ఎన్నో. కాలం గడుస్తుండగా లత పెద్దదయ్యింది. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. రామయ్య ఎంతో సంతోషంగా పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు ఒకరోజు ఊహించని సంఘటన జరిగింది. ఒకరోజు రామయ్యకు తీవ్రమైన శరీర నొప్పులు రావడంతో అతను ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేసి చెప్పారు, మీకు గుండె సంబంధిత పెద్ద సమస్య ఉంది, వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి, లేకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరం అవుతుంది. అతను ఆ మాట విని విస్మయానికి గురయ్యాడు. అతని దగ్గర ఉన్న డబ్బంతా కూతురి పెళ్లి కోసం దాచుకున్నది. ఆ డబ్బుతో తన ప్రాణం కాపాడుకోవాలా లేదా కూతురి పెళ్లి జరిపించాలా అని ఆలోచనలో పడ్డాడు. లత ఈ విషయాన్ని తెలుసుకొని తన తండ్రితో ఇలా అన్నది, నాన్న, మీరు లేకపోతే ఈ పెళ్లి, ఈ డబ్బు ఏమీ ఉపయోగం ఉండదు. మొదట మీరు ఆరోగ్యంగా ఉండాలి. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, మీ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది అని. అందరి మాటలు విని రామయ్య శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. తన కూతురి పెళ్లి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక మిత్రుడు కలిసి ఒక మాట అన్నాడు, రామయ్య, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీకు ఒక ఆరోగ్య బీమా తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని అన్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా తీసుకొని ఉంటే ఈరోజు నీకు జరిగిన శస్త్రచికిత్సకు అయిన ఖర్చు మొత్తం ఆ బీమా సంస్థ భరించేది. నువ్వు ఎప్పటి నుంచో నీ కూతురు పెళ్లి కోసం దాచిన సంపదతో ఇప్పుడు నీ కూతురి పెళ్లి ఘనంగా చేసేవాడివి. అందరూ సంతోషంగా ఉండేవారు, నీ కూతురు, నువ్వు, అందరూ. ఆరోగ్య బీమా ప్రతి ఒక్క కుటుంబానికి తప్పనిసరి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఒక మంచి ఆరోగ్య బీమా తీసుకోండి. మీ కుటుంబానికి